ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ దినము డిసెంబర్ నెల 17వ తేదీ దైవమర్మములు ఎడారిలో సెలయర్లు చదువుతున్నాను. ముందుగా ఈ దినం పుట్టినరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారిని అందరినీ కూడా ప్రభువు బహుగా దీవించునుగాక. ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే: నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదునని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభువు చెప్పుచున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. 7వ నిబంధన. ఈ నిబంధనను దేవుడు విశ్వాసితో చేసెను. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క బలియాగము ద్వారా పాపము పూర్తిగా తొలగించబడెను. ఆయన నియమములను మన హృదయముల మీద వ్రాయుచున్నాడు. ఒక వ్యక్తి ఎంత అజ్ఞాని అయినను దేవుడు అతనికి దైవిక విషయములను గూర్చిన జ్ఞానమును అనుగ్రహించును. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీయూ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయును. ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును. యోహాను సువార్త 16వ అధ్యాయం 13-14 వచనాలు. హెబ్రీ గ్రీకు భాషలు రాకపోయినప్పటికీ సామాన్యమైన విశ్వాసము మనము కలిగి ఉండిన ఎడల పరిశుద్ధాత్మయే మనకు సమస్తమును బోధించును. మనము దేవునికి లోబడి ఆయన నడుపుదలను ఎరిగిన ఎడల పరలోక మర్మములు మనకు వెల్లడియగును. కనుక నీవు ఆకాశములో వర్షధనస్సును చూచినప్పుడు, ఓ ప్రభువా, నీ నిబంధనను నేను నమ్ముచున్నాను, నేను బుద్ధిహీనుడను, నీవు జ్ఞాన సంపన్నుడవు, నేను నీతో కూడా సింహాసనమున నుండవలెనని కోరుచున్నాను, నీ నిబంధనను నెరవేర్చుము అని ప్రార్థించుము. ఇప్పుడు ఎడారిలో సెలయర్లు. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 23-24 వచనాలు. పరిశుద్ధత లేకుండా ఎవడునూ దేవుని చూడలేడు అని ఎప్పటి నుంచో నా అభిప్రాయం. నేను ఈ దారిలో నాతో పరిచయం ఉన్న వాళ్ళందరినీ ఇలానే చెయ్యమని చెబుతూ ఉండేవాణ్ణి. దాదాపు 10 ఏళ్ల తర్వాత అంతకుముందు ఎన్నడూ లేనంత సూక్ష్మ దృష్టిని దేవుడు నాకు అనుగ్రహించి పరిశుద్ధతను పొందే మార్గాన్ని చూపించాడు. అదేమిటంటే దైవ కుమారుని మీద విశ్వాసం ఉంచడం. వెంటనే అందరికీ ప్రకటించాను, మనం పాపం నుండి విడిపించబడడం, పరిశుద్ధులు కావడం విశ్వాసం మూలంగానే. దీన్ని నేను ఇంట బయట మాట్లాడేటప్పుడు రాతల ద్వారాను నొక్కి వక్కానించాడు. 1000 విధాలైన రుజువులతో దేవుడు దీన్ని నిరూపించాడు. గత 30 సంవత్సరాలుగా ఈ విషయాన్ని ప్రకటిస్తున్నాను. దేవుడు నా పనిని నిర్ధారిస్తున్నాడు. జాన్ వెస్లీ 1771 సంవత్సరం. యేసును నేను ఎరుగుదును, నా ఆత్మకి ఆయన ప్రియుడు. అయితే నా లోపల ఉన్నదేదో ఒకటి నన్ను మంచిగా ఓర్పుతో దయతో ప్రవర్తించనీయడం లేదు. దాన్ని అణిచిపెట్టాలని ఎంతో ప్రయత్నించాను, సాధ్యపడలేదు. సహాయం చెయ్యమని యేసుని అడిగాను. నా చిత్తాన్ని ఆయనకు అప్పగించినప్పుడు ఆయన నా హృదయంలోకి వచ్చాడు. నా ఓర్పుకి, మంచితనానికి, కరుణా స్వభావానికి అడ్డుపడే దాన్నంతటినీ తీసేశాడు.
ఆ పైన ఆయన తలుపు మూసేశాడు. హఠాత్తుగా ఒక చెయ్యి నా నుదుటి మీద పడింది. దానిలో బలం ఉంది. అది క్రోధపూరితమైనది కాదు, ప్రేమహస్తం. బాహ్యంగా కాదు, ఆంతర్యంలో అది నన్ను స్పృశించింది. నా వ్యక్తిత్వాన్నంతటినీ ఆక్రమించింది. పరిశుద్ధమైన పాప వినాశకాగ్నిలా నాలో వ్యాపించింది. అది నాలోని అణువులోకి పాకుతూ ఉంటే నా మస్తిష్కం, నా హృదయం కూడా శుభ్రపరిచే ఆ సన్నిధి శక్తితో నిండాయి. దాని ప్రభావానికి లోనై నేను నేల మీద పడిపోయి పట్టరాని ఆనందంతో బిగ్గరగా కేక వేశాను. ఆ హస్తం మహాశక్తితో నాలో కదులుతూనే ఉంది. కదిలిన చోటెల్లా రక్షకుని మహిమా స్వరూపాన్ని నాలో చిత్రిస్తున్నది. కొద్ది నిమిషాల్లో దేవుని ప్రేమసాగరం నన్ను ముంచేసింది. దాని పొంగులు కెరటాలు నా మీదుగా పొర్లిపారాయి. పరిశుద్ధత గురించి నా అభిప్రాయాలు రాద్దామని కూర్చున్నాను. పరిశుద్ధత అంటే ఒక మధురమైన, ఆహ్లాదకరమైన, మృదు గంభీరమైన ఒక ప్రవృత్తి. అది మాటల్లో వర్ణించలేని పవిత్రతను, ప్రకాశాన్ని, శాంతిని, ఆత్మ సౌందర్యాన్ని తెస్తుంది. మనస్సుని దేవుని తోటగా చేస్తుంది. దానిలో అన్ని రకాల పుష్పాలు, ఫలాలు చూపులకి ఇంపుగా, గలిబిలి లేకుండా ప్రశాంతంగా జీవమిచ్చే సూర్యకాంతిలో ఓలలాడుతూ ఉంటాయి. ఆపలేని ప్రేమధారలు అంతరంగంలో ప్రవహించాయి. ఆలోచన, అనుభూతి ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉన్నాయి. పాపశక్తి నుండి విముక్తి, సంపూర్ణ విమోచన నాకున్నాయి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.